హీరోనిక్ సిరీస్లో డే 2 అనమాట. అంత గుర్తులేదు. డే 4 సబ్స్క్రైబ్ మెద్దాం. అయిపోయాడు బాటిల్. మీరు లైక్ అని సబ్స్క్రైబ్ చేస్తే నాకు అడిగారు నార్మల్ విషయం. ఓకే, 2 రౌండ్లు పెట్టాము. మనం ఇంకా 3 రౌండ్లు పెట్టాం. వాడు కట్టి హెడ్ కొట్టాడు. ఇప్పుడు మన ఆట తీయాల్సిన సమయం. బయటికి వచ్చి ఒరే వన్ వర్సెస్ 1 కంటెంట్ అనమాట. విచ్ మైట్ అప్పుడైతే ఇప్పుడు థ్యాంక్ పెట్టాను నా బ్రోతో. ఇది కూడా ఇది నా బ్రోది కాదు, ర్యాండమ్ ప్లేయర్స్ గేమింగ్స్లో అనమాట. నా బ్రో అనుకుంటుంది అనుకుంటే మీరు బట్లో కావాల్సింది. నాకు ఆల్మోస్ట్ 4 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. థ్యాంక్ యూ అనమాట. పంపుదామా? తీసుకుంటాడా? లేదు, ఎందుకంటే అంత దెబ్బ కొట్టుకుంటూ కూడా ఎవరు తీసుకుంటాడు? చల్లు సార్, మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు ఇంకోలో టీమ్ ఫుల్. ఒరే యాడ్ చెయ్యి, మెసేజ్ కాదు, యాడ్ చెయ్యి. ఒరే ఎవడ్రైనా రిక్వెస్ట్ పెడితే రిక్వెస్ట్ తీసుకోడు. 1 వర్సెస్ 1 ఆడమంటే పనిలో ఉంటాడు. ఎవడ్రా తిను? వాళ్ళు బలిపెట్టినా ఏంటి? వాళ్ళు బలిపెట్టినా సార్ పెట్టి పడబెట్టి బాట్ గార్డ్ వేసి ఎన్టీఆర్. చలో 1H6YR.
ఒకసారి ఎస్ఆర్పీజీ చూద్దాం. మీకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎస్ఆర్పీజీ అయితే చూస్తాను. అది ఇంకో పేరు అయితే చూద్దాం. డబ్బా ఏమో క్యూబ్ ఏమో ఫుల్, ఇంకా సర్కిల్ ఏమో హాఫ్ ఫుల్. ఒరే ట్రై చేయాలి, ఎందుకంటే రాదు దీంట్లో రాదు వస్తుంది పోతుంది ఏ రాదు పోతుంది రాదు. పెట్టేద్దాం. 59 అంటే కొంచెం తగ్గియాలా. 59 ఇది కూడా 59 పెడతాం. 33 సారీ 33. అవునా అంతే 34. దీన్ని కూడా కొంచెం తాగిద్దాం. కొంచెం దగ్గరికి వెళ్తాం. లేకపోతే పడుకున్న బటన్నే తీసి పడుకుంటాము. బీపీ అయిపోతుంది. పడుకున్న బటన్ ఉంటేనే బీపీ, హీటు, హైడ్రోజన్ అన్నీ వస్తాయి. పడుకున్న బటన్ ఒక రౌండ్ కొట్టాడు, 3 రౌండ్లు ఓడిపోయాడు. ఈ సిట్టింగ్స్ అయిపోయేలోపు కూడా ఈ రౌండ్ కొట్టకపోతే సరే వేస్ట్. ఎస్ఆర్పి కస్టమైజ్ చూద్దాము. చాలా ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్, మై యూట్యూబ్ అరుణ్ తెలుగు గేమర్. నేను నా సబ్స్క్రైబర్స్ని అయితే చాలా లవ్ చేశాను. ఐ లాట్ ఆఫ్ లవింగ్ మై సబ్స్క్రైబర్స్. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళు, మ్యాచ్లోకి వెళ్ళు, ఇక్కడ మోర్ హెచ్చుడు ఇక్కడ పెట్టి టైప్ పెట్టి నొక్కి లోన్ పెట్టి చూద్దాం. మచ్చా ఏమాత్రం ఉంటుందో ఒకసారి ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదంట. నేనేం కష్టమే చెడి అంటారు రాబాయి. పిచ్చి లెక్క ఉన్నాయి, పితికి లెక్క. పోరే నేను ఇక్కడ పెట్టుకుంటారా నాకు ఇదే సెట్. ఎందుకంటే నా పేరు అంత చిన్న మామ ఇక్కడ పెట్టుకుంటాను. అయినా మనకు జబ్బు పట్టానే ఎక్కువ యూజ్ చేయాలి. వాళ్ళ పక్క యూజ్ చేస్తాం. చాలా దగ్గర పెట్టుకోవాలి మనం. అంత కష్టంగా ఫింగర్ ఎలా నేర్చుకో ఈరోజు.
ఓపీ డన్. పర్లేదు మా బాగానే పడతా నీకు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ప్రతి ఒక్కటి ఈజీయే. ఒకసారి ట్రైనింగ్లోకి వెళ్ళి చూసి పెట్టాను. నాకు ఈడ అలవాటు అయిపోయింది. త్రీ ఫింగర్ అయినా నాకు ఈయన అలవాటు అయిపోయింది. అందుకే జంప్ అయితే ఈయన పెట్టుకున్నాను. ఏమనుకో లివోన్స్ అంటే ఫస్ట్ పడ్డాయి మా నాకు నేను చేయలేను. ఎందుకంటే లివోన్స్ స్ట్రేట్ చేసి ఇంటి కదా అండర్స్టాండ్. లివర్ అయితే వచ్చిందా ఇద్దాం. పాలేగారు లెక్క మొఖం మీదకి వచ్చి కొడితే తలక బద్దలు అవ్వాలి ఒక నా కొడుకు. ఇట్ డౌన్ అనమాట. మీరేంటి రారా మెయిన్ క్యారెక్టర్ నువ్వు వేరా టోటల్. నాకైతే త్రీ ఫింగర్ అయితే చాలా ఈజీగా నేర్పిస్తుంది అనమాట. అనే మా బాగానే ఉంటుంది ఫింగర్. నేను కూడా ఎస్ఆర్పి మా టీం అది హెచ్డి నాది వాడి చూడు ఈజీగా ఉంటుంది అన్నాడు. ఏ నవ్వరయ్యా నేను ఒక్కనే ఉన్నా మా ఇంటిలో మీకోసం క్రియేట్ చేస్తే లేదు రాకుండా ఏంది మా సార్ బ్రో 1v1 అర్థమా కంటెంట్ వచ్చేసింది బ్రో. ఏది నేమ్ రిమూవ్ చేయి. నేను ఎందుకు చేస్తానా బ్రో 1v1 ఆడదామా ఇప్పుడా? నాకు కంటెంట్ వస్తుంది మళ్ళా. క్రియేట్ చేస్తాను బ్రో. బ్రో యూఎంపీ పెట్టు యూఎంపీ పెట్టు. దింపుకున్నామనే. సరే నీ ఇష్టం. షార్ట్ గన్ పెట్టు. యూఎంపీ పెట్టకుండా షార్ట్ గన్ మాత్రం పక్కా పెట్టు. యూఎంపీ పెట్టకుండా షార్ట్ గన్ మాత్రం పక్కా పెట్టు. షార్ట్ గన్ నాటకే రాను. ఆ షార్ట్ గన్ లేకపోతేనా? సరే పెట్టు. ఏం చే ఫాస్ట్గా బ్రో. నీ హెచ్యుడే వారే నేను ఇప్పుడు త్రీ ఫింగర్ తొత్తర గిత్తర గాల్లో బాధ్య చూసుకో. లేదా అన్నీ స్టార్ట్ బ్రో. చలో అరే సరే యూఎంపీ పెట్టాడయ్యా. కాకపోతే ఐ వాంట్ యూజ్ యూఎంపీ. బై మిస్టేక్లో పెట్టేస్తున్నాను. ఇద్దరు
ఉంది 3-0. అలా మీరు ఎంత పండించారు కానీ నాకు అసలు నన్ను కానీ పట్టుబడవా చలో కొట్టద్దాం. రౌండ్స్ గంగలో కలిసిపోయాయి. మన ఏంటి త్రీ ఫింగర్ అయితే మన చెల్లి అయితే ట్రై చేసింది. ఇంకా వెళ్ళిపోతాడు చెప్తాను కదా వెళ్ళి పార్ట్ 2 అంటే పార్ట్ 2 కూడా వస్తుంది అన్నమాట. ఇద్దరం బాగా పెట్టుకున్నాం. ఒక రౌండ్ ఏంటిది కొట్టనికి డబల్ షాట్ గా కాదు మోపం ఏంటి మోపం ఏంటి బారు వదిలితే ఎంతమందికి నా గేమ్ హార్ట్ ఇమోజీ అనమాట. పక్కా హార్ట్ ఇమోజీ మాత్రం పక్కా రావాలి మచ్చ, మాత్రం గ్యారంటీ. మీకు నా గేమ్ ప్లే నచ్చితేనే నాట్ నేను బలవంతాన్ని ఇవ్వట్లేదు. ఒరే బ్లూ అని మార్చిండ్రా డిస్ప్లే. ఓకే చలో ఎవరు గెలుస్తామో తెలియదు, మాకైతే కొత్త గ్యారంటీ అయితే లేదు, ఏమీ లేదు. ఓకే అలాగే ఒక దగ్గర కొట్టేస్తాం. పోయిన రౌండ్ అయితే కమింగ్ వేరే వచ్చేసి దొంగ మాట మాట్లాడి
మడిగెత్తికి వస్తున్నా పక్క పెట్టుకొని లెవెల్ ప్లేయర్ కొట్టాడంటే సిగ్గుపడి అంటే నేను ప్రో ప్లేయర్ లాస్ట్ టైం అనుకున్న కోసం చేయాలన్నమాట. అందుకే లాస్ట్ కాకుండా ఏపీలో రిచెస్ట్ అది ఎవరిదో చెప్పండి మా కామెంట్ చేస్తున్నారు చెప్పండి. చలో వచ్చేసాం. ఇప్పుడు ఉంటాడా పోయారా? మంచి కంటెంట్ అయితే మీకు ముందుకు తెస్తూ ఉంటాను. చెప్పండి మన వీడియో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కటి 0 కంటెంట్ అయితే బాగానే వస్తున్నా కదా. బాగానే వస్తున్నా కదా. పెద్ద ప్లేయర్ అంట వెళ్ళాను గైస్. ఎంతైనా మనకంటే పెద్దోడు కాబట్టి వదిలేయాలి. సంస్కారం తీసుకో తీసుకో. ఈజీ టు గెట్ ఏ బోయా. ఓకే, నేను డైరెక్ట్ 3 సార్లు పడ్డా, తను 5 సార్లు పడ్డాడు. 5 సార్లు నా చేత 5 సార్లు పడ్డా. ఇది మా ప్రతీకారానికి బాగుంటాడు లాస్ట్కి. వెయిట్ చెయ్యండి. ఇష్టం వచ్చిందండి గ్లూ అని వేసుకో. కొన్ని కావాలంటే దాన్ని వేసుకో. వచ్చింది
పర్లేదు బాగానే ఆడుతున్నారు. కూల్. Resources here. ఈ రౌండ్ ఎట్లాగైనా అలాగే ఈ రౌండ్ బాగుంది. Naina. Medikitiko. Adi. Debannya mudah coba. Sari. Kalau foto headshot. అరే అలా బాడికే దిగుతున్నాను లోపల. First doom. I love my subscribers. Lot of. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎవరు లేరు. చలో లాబీకి వెళ్ళినాక లాబీకి వెళ్ళాం. అన్నాక ఇంకా లెవెల్స్ వీడియో అయితే ఉండొచ్చు. కాకపోతే 12 ఇయర్స్ ఆడేసరికి చాలా లెంత్ అయిపోయింది. అంటే వీడియో అనుకోకుండా గైస్ మీరు కూడా సబ్స్క్రైబ్ వోంట్ డూ ఇఫ్ యూ
చేసుకోకపోతే చేసుకోండి. ఓకే, ఫైనల్ ఇద్దరు అయితే వచ్చేసింది. ఈజీ, legend never dies. Okay. तेरा मेरी ज्योति है, ज्योति है, ज्योति है, ज्योति है. इनवाइट करो भाई, इनवाइट करो. हेलो SRB. हेलो బ్రో సంతోషమా? అంటే ఓకే గెలిచినము అనే సంతోషం వచ్చేసిందా? నువ్వు కావాలా బాయ్. ఏంది కావాలని ఓడిపోయినావా ఏంది? అసలు ఆడ బుద్ధే కాలేదు బ్రో. దేనికి? అయినా కానీ లక్కులో తగిలి ఇప్పుడు ప్రతి ఒక్క షాట్ 3 రౌండ్లు ఆడబుద్ది అయిందా? తర్వాత ఇంకా ఆడబుద్దే కాల, ఊరికి డ్రాయి లేకుండా ఉన్నా. అదేదో 3 రౌండ్లు లక్కులో తగిలేసి 3 రౌండ్లు లక్కులో తగిలినాయా? 2 3 అంతగా లెక్కలేదు. కాకపోతే నాకు వీడియో బల్లే వచ్చింది. ఎడిటింగ్ ఒక్కటి ఉంది బ్యాలెన్స్. సరే జాగ్రత్త పోయి చేసుకోపోయి. నేను వెళ్ళిపోతున్నావా? ఛార్జింగ్ లేదయ్యా. నా దాంట్లో కూడా ఛార్జింగ్ లేదు. రేపు వస్తావా? నైట్ వస్తా. రేపు నైట్ వస్తావా? దేనికి? రేపు సండే కాదు కదా చర్చికి వెళ్ళడానికి? రేపు సండేనా? కాదు కదా అంటున్నా. ఎగ్జామ్ ఉందయ్యా రేపు స్కూల్లోనా? అయ్యా మాకు లేదు, రేపు మీకుందా? నిన్న తెలుగు అయిపోయింది, రేపు హిందీ, ఎల్లుండి ఇంగ్లీషు, ఇంకా ఫిజిక్స్. తర్వాత ఫిజిక్స్, తర్వాత సోషల్. బ్రో ఒకసారి నా లెవెల్ చూడు బ్రో, నా అకౌంట్ లెవెల్ చూడు. తర్వాత లాస్ట్ లో బయాలజీ. నాది లెవెల్ చూడు బ్రో. ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్, మై యూట్యూబ్ అరుణ్ తెలుగు గేమర్ 35 లెవెల్, ATG స్పోర్ట్స్. నా ఒకసారి నా కష్టం వచ్చి చూసినావు అనుకో, దెబ్బకి షాక్ అవుతావు. చూద్దాం. యూఐడి కాపీ చేసుకొని కస్టమ్ HUDలల్లి పెట్టు, వస్తుంది. మోర్ HUDలల్లి అది భూతద్దం మీద నొక్కి నా ఐడికి పెట్టాడా. అప్పుడు వస్తుంది. నా యూఐడి కాపీ చేసుకున్నావా? చేసుకున్నా. మోర్ HUDకి వచ్చిన ఇన్ మ్యాచ్ మోర్ HUDలోకి వచ్చి ఇన్ మ్యాచ్లోకి వచ్చినావా? ఇన్ మ్యాచ్లోకి వచ్చి మోర్ HUD. ఓకే, నీ యూఐడి కూడా కొట్టిన 2 పెట్టిన. సరే నీ కష్టం. ఓరే నాయన ఏందిరా లడ్డు ఉన్నట్టుండి ఒక్కొక్కటి. ఓయమ్మ బుల్లెట్ ఎంత సైజ్ ఉంది. రెడీ కొట్టు. ఎంత పెద్దగా ఉంది. ఊరే పండుకునే చూడు, జంపు చూడు, జంప్ బుల్లెట్ ఇది చూడా. ఊరే గ్లూ అలేంద్ర నాయన ఎంత పెద్దగా ఉందా. ఒకసారి నీ చూద్దాం. తీసేలా SRB బయటి జైతి చూసేసిన. హలో బ్రో, ఒకటి ఆడదామా బ్రో? రూము అదే ఒక క్రాఫ్ట్ ల్యాండ్. నాకు నెట్ లేదు. SRB బయటి బ్రో, ఒక లోన్ లైట్ని ఏది బ్రో? SRB బయటి బ్రో, SRB బయటి బ్రో. దీన్ని వెళ్ళిపోయి సోలో ఉండాలంట నేను. మళ్ళీ ఉంటుంది జస్ట్ ఫర్ ఫన్నీ పర్పస్ రా.
వస్తానేంది నిజంగానే రాలే, వస్తాడా ఏంది ఇప్పుడు? ఓయ్ అమ్మ చెక్కుతారు 1v2లో నాకు. లోన్ నన్ను ఎలా కొట్టి తిని ఆడుకుంటున్నాడు. చెక్కుతాను, హ్యాపీగా పడుకో. కొట్టు కొట్టు పెట్టే కొట్టు. ఓకే మా, ఐ థింక్ నీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఓకే, టాటా, బాయ్ బాయ్, బాయ్, గుడ్ బాయ్. గజా మామ, మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను కాబట్టి బాయ్ బాయ్.